హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్. దిస్ ఇస్ యువర్ సచెస్ సార్. నన్ను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ట్రావెలింగ్లో ఉన్నా, ఈ టైం ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి మనకి ర్యాప్ పోకూడదు అండ్ ఆల్సో నీ సబ్మిట్ ఆగకూడదు కాబట్టి ఇది ప్రీమియర్ పెడతాను. ప్రీమియర్ బావిను సేమ్ లైవ్ లాగే కింద నువ్వు కామెంట్ చేయొచ్చు, కింద పక్క చేసి లైవ్ కామెంట్ ఉంటాయి. ఓకేనా, నేను చూస్తూనే ఉంటా, నువ్వు ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ ఆల్సో మీరు అసలు లైక్, మన మెయిన్ లైక్సే. ఓకేనా, మీరు లైక్ చేయడం వల్లే బాగా అవుతుంది. ఓకేనా, అండ్ ఈరోజు పేపర్ ఏంటంటే మనకి రీజనింగ్లోని పేపర్ నెంబర్ 20, 28 to 24 షిఫ్ట్ నెంబర్ 1 అమ్మ. ఇది మొత్తం కూడా సేమ్ మన లైవ్ లాగా క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు అసలు మిస్ అవ్వద్దు. నేను కింద చూస్తుంటాను, కింద కామెంట్ చేయాలి, ఇక్కడ మెయిన్ మోటో. ఓకేనా, మరి చెప్పండి, మనం స్టార్ట్ చేద్దామా? నువ్వు స్టార్ట్ చేయి అంటే నేను స్టార్ట్ చేస్తా, ఫిక్స్ అయిపో. చెప్పాలి కింద, చాలామంది మెన్షన్ చేయాలి. ఇంకా స్టార్ట్ నౌ మెన్షన్ చేయమ్మా. కింద చూస్తున్నా, స్టార్ట్ నౌ మెన్షన్ చేయి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. సార్ గుడ్ మార్నింగ్ పెడుతున్నారమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఓకే దెన్ స్టార్ట్ నౌ. ఓకే, స్టార్ట్ నౌ, స్టార్ట్ నౌ. ఓకే దెన్ సార్ స్టార్ట్ చేద్దాం. రెండోసారి మనకి నాన్న మీకు తెలిసిందే, మన దగ్గర అట్ ప్రెసెంట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ ఆల్సో నాన్ అవైలబుల్గా ఉంది కాబట్టి అది మీకు కావాలితే దాని యొక్క లింక్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలా కూడా మరి సార్ గ్రూప్లో యాడ్ అవ్వాలి సార్, మా డౌట్స్ ఉన్నాయి, అది క్లారిఫై అవ్వాలి సార్ అంటే మనకి ఆ కింద లింక్స్లోనే అర్థమెటిక్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ లింక్స్ మీరు పట్టుకుంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోవచ్చు. ఓకేనా, దెన్ నాకు వచ్చి బాబీని మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఇది లైవ్, నువ్వు కింద కామెంట్ చేయాలి, నేను చూస్తూ ఉంటా. మన టార్గెట్ 200 లైక్స్ ఆర్ దేర్. ఇది అస్సలు మిస్ అవ్వకూడదు. ఎంత మనకి 200 లైక్స్. ఓకేనా, మైండ్లో పెట్టుకో, అది మిస్ అవ్వకూడదు. ఓకేనా, మరి గోడు ఫస్ట్ సమ్కి వెళ్దాం మనం. గోడు ఫస్ట్ సమ్. నాకెంత ఇబ్బందిగా ఉన్నా పెద్ద ఫస్ట్ కారణం ఏంటంటే నీ సబ్మిట్ ఆగకూడదు, మన ర్యాప్ మిస్ అవ్వకూడదు. దానికోసమే నేను టైం ఇస్తా, 1 minute టైం ఇస్తా. ఓకేనా, నువ్వు ఆ టైం కింద మెన్షన్ చేయాలి, నేను చూస్తూనే ఉంటా, నేను కింద కామెంట్లో ఉంటా, అది మైండ్లో పెట్టుకో. ఓకేనా, మన డైట్ 200 లైక్స్ ఆర్ దేర్. దెన్ గో టు ఫస్ట్ సమ్. వెయిట్, ఓకే ఇప్పుడు అవుద్ది. ఓకే దెన్ గుడ్ ఫస్ట్ సమ్ అమ్మా. ఫస్ట్ సమ్ విచ్ ఫాలో ఇన్ ద క్వశ్చన్. ఇదేం లేదు మనకి, ఇది ఒక నెంబర్ సిరీస్ అమ్మ. దీని ఆన్సర్ కావాలి, స్టార్ట్ చేయి ఫాస్ట్గా. 40 seconds ఆర్ దేర్. ఏమైంది, 40 seconds ఆర్ దేర్. స్టార్ట్ చేయి, పర్లేదు. 40 seconds ఆర్ దేర్. టైం స్టార్ట్ నౌ ఇస్తున్నా. 40 seconds ఆర్ దేర్. ఫాస్ట్గా. ఎస్ సూపర్, చాలా సూపర్ అమ్మ, వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు, రిప్లై ఇస్తున్నారు. నాన్న వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైక్ చేయండి, ఫాస్ట్ లైక్ చేయండి, లైక్ అసలు మిస్ అవ్వద్దు. మీ లైక్ వల్లే తక్కువ టైంలో మనకి బాగా అవుతుంది. ఓకేనా, లాస్ట్ 20 seconds. లాస్ట్ 20 seconds అమ్మా. మనకి ఎప్పుడు కూడా ఇది ప్లేస్ వాల్యూ వేస్తే క్లారిటీ వస్తామా. సూపర్ సూపర్, వెరీ గుడ్ అమ్మా, చాలా ఫాస్ట్ చేస్తున్నారమ్మా, వెరీ గుడ్, సూపర్ సూపర్, వెరీ గుడ్. నేమ్ చెప్పడం కావదంతే, రిమైండర్ సేమే. టైమ్ అప్. మనకెప్పుడు కూడా ఈ సమ్స్కి మనం ప్లేస్ వాల్యూ వేస్తే క్లారిటీ వస్తుంది మనకి, అవునా కదా. ఇప్పుడు రా, నీ వాల్యూ ఎంత సార్? ఇది 2 సార్, ఇది 13, ఇది 13, ఇది మనకి ఎంతమ్మా 4, ఇది 15, ఇది 15. మొత్తం వద్దు మనకి, గమనించావా సార్? ఇది +2 సార్, సార్ ఇది +2 సార్, ఇది +2. ఎస్ఆర్ నో? ఈ సిరీస్ ఏమవుతుందంటే +2 +2 +2 ఫాలో అవుతుందిగా. మరి చిన్న డబ్బా +2 ఎంత మనకి 6ఏగా. 6 అంటే F అంటే ఏంటి సార్? ఈ రెండు పోయే. నెక్స్ట్ +2 ఎంత మనకి 7 కదమ్మా, అంటే Q అండ్ Q రెండు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలామంది చాలా బాగా చేస్తున్నారమ్మా, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మా చాలామంది లైక్ చేయలేదు, మన టార్గెట్ ఇంకా పూర్తి అవ్వలేదు, నేను మన కోసం హెల్ప్ చేస్తాను, నా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇదొక మనకి ఎంబల్ డయాగ్రామ్ నాన్న, దీని ఆన్సర్ కావాలి నాకు. ఎంబల్ డయాగ్రామ్, దీని ఆన్సర్ కావాలి, బాగా చెక్ చేయి. ఇక్కడ స్పైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. 30 seconds ఆర్ దేర్. 30 seconds. సూపర్, ఎంత ఫాస్ట్ చేస్తున్నారు డబ్బా మీరు. పేపర్ లీక్ అయిందా ఏంది? టప్ టప్ అని చేస్తున్నారు అందరూ ఆన్సర్లు అవి. 30 seconds చాలు మనకి, ఇది 30 seconds ఓన్లీ. ఆ స్పైక్ కూడా చెక్ చేయాలి, స్పైక్స్ కూడా మనకి. లైక్ ఈ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అబ్బా ఇవి. ఇండైరెక్ట్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇది ఇండైరెక్ట్గా.
ఎస్ సూపర్, చాలా మంది చేస్తున్నారు ఫాస్ట్గానా, సూపర్ అమ్మా. ఇక్కడ రా ఫస్ట్ మనం ఊహించుకుందాం. నువ్వు గమనించావా రివర్సేగా సార్, పక్కా ఇది కూడా రివర్స్ ఉండాలి సార్, ఇది రాంగ్ ఆ ఛాన్స్ ఉన్నాయి మనకి, అవునా? తర్వాత గమనించలేదో సార్ ఇలా ఒక స్పైక్ వస్తుంది సార్ బ్లాక్, ఎస్ఆర్నో గమనించావు, అన్నీ వస్తున్నాయి. ఈ పైన ఇలా వస్తుంది సార్, ఎస్ఆర్నో గమనించావు లేదా, అవునా? ఇక ఇలా వస్తుంది సార్, ఇది కదా మన డయాగ్రాము. ఇక్కడ గమనిస్తే అన్నీ సేమ్ ఉన్నాయి, అవునా సార్? ఇది సేమే, అన్నీ సేమే, అవునా? మరి ఏదంటావు నువ్వు, 1 or 2? ఇక్కడ తేడా ఉందంటావు ఏమన్నా? ఇది సేమే, ఇది సేమే, అవునా? మరి ఆప్షన్ నెంబర్ నువ్వు 2 పెట్టినా 3 పెట్టినా ఏం పెట్టినా ప్రాబ్లం లేదు నాకు. కానీ ఇక్కడ చిన్న గమనిస్తే ఇక్కడ ఈ సైజ్ గ్యాప్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది, అవునా? ఆప్షన్ నెంబర్ 2 అవుద్ది. ఇక్కడ చిన్న కూడా ఇక్కడ గమనిస్తే ఇక్కడ గ్యాప్ చాలా తక్కువ ఉంది దగ్గరలో ఉంది, అవునా? కానీ ఇక్కడ ఏమిందమ్మా, ఈ గ్యాప్ ఎక్కువ ఉందిగా అంటే ఆప్షన్ నెంబర్ 2. మనం ఏం చేస్తాం ఎగ్జామ్లోని ఆ రెండు సేమ్గా పెట్టి పారదొప్పుతాం మనం. అది చెక్ చేసుకోవాలి సార్, ఇక్కడ గ్యాప్ తక్కువ ఉన్నాయి సార్, అవునా? ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది సార్, గ్యాప్ తక్కువ ఉందిగా, ఎస్ఆర్ను ఆప్షన్ నెంబర్ 2. అవి కూడా చూసుకోవాలి. మనం అనుకుంటాం ఓవర్వ్యూలోని అయిపోయింది అనుకుంటాం, ఈజీగా పోద్దబ్బా, ఓకేనా? లైక్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకో పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ సేమ్. మళ్ళీ ఫాస్ట్ చేయి. టైం 35 seconds. 35 seconds అమ్మా. ఎవ్రీ స్పైక్ వాడు ఏ విధంగా మడత పెట్టాడో నువ్వు ఆ విధంగా, ఓకేనా? ఓపెన్ చేసి సరిపోతుంది సింపుల్గా. వాడు ఏ విధంగా మడత పెట్టాడో ఆ విధంగా ఓపెన్ చేసి సరిపోతుంది ఈజీగా. ఇక్కడ మెయిన్ వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ వీటి మొత్తానికి మెయిన్. పాడు జీవి చూసి, ఓకే. లాస్ట్ 5 seconds. నన్ను అందరూ లైక్ చేయాలమ్మా, చాలామందికి లైక్ చేయలేదమ్మా, లైక్ చూస్తున్నారు చేయకుండానే. చాలామంది పక్కన డ్రాగ్ చేయండి కామెంట్స్, లైవ్ కామెంట్ పక్కన ఉంటుందమ్మా ఆప్షన్ కింద, కామెంట్ పక్కన, అందులోకి వస్తారు మీరు. ఫస్ట్ సార్ ఇలా మడత పెట్టాడు, ఇలా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఏమవుద్దమ్మా, ఇలా ఒకటి వస్తుంది, ఎస్ఆర్ను ఇది పెద్ద వస్తుంది, ఓకేనా? నాకు గమనించవా, ఇది పోయింది, సింగిల్ వచ్చింది, ఓకేనా? ఇది మధ్యలో వచ్చింది, ఓకేనా? ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి. ఇలా ఓపెన్ చేస్తే నువ్వు గమనించలేదో, ఇది పెద్ద వచ్చి ఇది ఇలా వచ్చేసి ఈ పైన ఇలా వస్తుందమ్మా, అవునా? కానీ ఇది రివర్స్ అయిందిగా, సేమ్ దీపైంది జెరాక్స్. ఆప్షన్ నెంబర్ 2 కాదా, ఎస్ఆర్ను? మనకి మొత్తం అవసరం లేదు, ఇక్కడ మెయిన్ కావాల్సింది మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. అది మొత్తం క్లారిటీ నేను మన దాంట్లో నాన్ వర్బల్లో క్లారిటీ ఇచ్చా. ఎందుకు ఇచ్చారమ్మా, నాన్ వర్బల్ జస్ట్ 100 రూపాయలు మాత్రమే. అందులో నీకు పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అన్నీ, ఎంబల్ డయాగ్రామ్, డైస్ అన్నీ నేను కవర్ చేశా. సింపుల్ అది, ఓకేనా? సూపర్ యూజ్ అవుద్ది మీకు అది. నెక్స్ట్ ఏమా, లైవ్ ఈవినింగ్ ఉంది, ఎవరు మిస్ అవ్వద్దు. మా చూడ ఇక్కడ A2 సైన్స్ చేంజ్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందంట, చెక్ చేయి. 50 seconds ఆర్ దేర్. ఇలా సమ్స్ ఎప్పుడు వస్తే నీ ఫస్ట్ ఫోకస్ డివైడ్ పెట్టు, అది బెస్ట్. ఎప్పుడన్నా ఈ సమ్స్ ఎప్పుడు వచ్చినా నీకు ఇదేంటి, మనకి రీజనింగ్లోని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అమ్మా. ఇలా సమ్స్ వస్తే మెయిన్ కావాల్సింది నీ ఫోకస్ ఫస్ట్ డివైడ్ పెట్టాలి. ఈ ప్లస్ మైనస్ మనకు వద్దు, ఇబ్బంది అవుద్ది. లాస్ట్ 25 seconds. సూపర్, వెరీ గుడ్ అమ్మా, చాలామంది బాగా చెప్తున్నారమ్మా, సూపర్, చాలా ఫాస్ట్ అయ్యారు అబ్బా ముందు పోల్చుకుంటే. నన్ను లైక్ హార్ట్స్ కావాలి, ఐ వాంట్ లైక్ అండ్ యువర్ హార్ట్స్. లాస్ట్ 10 seconds. సేమ్ లైవ్ లాగే అన్ని సెట్ మనకి. లాస్ట్ 5 seconds. ఇలా ఎప్పుడు వచ్చినా మనం ఏం చేయాలంటే నీ ఫోకస్ మొత్తం ఏమమ్మా ఫస్ట్ డివైడ్ కావాలి. దీనికి వెళ్దాం ఫస్ట్. ఇక్కడ మనం 12 మనకి ఇంటూ ప్లస్ డివైడ్ కావాలిగా, అంటే డివైడ్. ఎప్పుడు ఈ సమ్స్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ నీ ఫోకస్ ఇది కావాలి నీకు. అంటే ఎంతమంది బై 3a ప్లస్ 11 ఇంటూ 4 మైనస్ 32. ఇది మనకి 4 కదమ్మా, అవునా? 4 ప్లస్ 44 మైనస్ 32 అంటే 48 మైనస్ 32 16 కదమ్మా, ఎస్ఆర్నో ఆప్షన్ నెంబర్ 3. ఎప్పుడు కూడా ఈ సమ్స్ వస్తే నీ ఫస్ట్ ఫోకస్ డివైడ్ అవ్వాలి, ఎందుకంటే పర్ఫెక్ట్ చెప్పేస్తుంది. ఇక్కడ మార్చే గుర్తున్నా నువ్వు, మార్చే పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది కదా, అలా పర్ఫెక్ట్ నెంబర్ వస్తే అది పక్కా డివైడ్ ఉంటుంది ఎప్పుడైనా, ఓకేనా? అన్నీ అవసరం లేదు. ఎస్ నెక్స్ట్ సమ్. ఇది డిక్షనరీ ఆర్డర్ అమ్మా. వాడికి కావాల్సింది ఏంటంటే ఆర్డర్లు ఏమున్నాయి. టైం స్టార్ట్ నౌ. త్రూ ఆప్షన్ బెస్ట్ ఇది.
త్రూ ఆప్షన్ బెస్ట్. అండ్ 40 సెకండ్స్ చాలు 40 సెకండ్స్ చాలు మనకి. ఫస్ట్ చెక్ చేయాలి, నువ్వు ఎలిమినేట్ చేయాలి దీన్ని. వరుసగా రాయి, టైం వేస్ట్ అయిపోతుంది మనకి. సూపర్, వెరీ గుడ్ అమ్మా, సూపర్, చాలా బాగా చేస్తున్నారమ్మా. మాకు కింద కామెంట్ చేయాలి అండ్ ఆల్సో లైక్ చేయాలి, హార్ట్స్ ఇవ్వాలి. మీ హార్ట్స్ ఇక్కడ మెయిన్ నాకు. ఫాస్ట్గా లాస్ట్ 10 సెకండ్స్. సూపర్, వెరీ గుడ్ అమ్మా, చాలామంది బాగా చెప్తున్నారు. సూపర్, వెరీ గుడ్. లాస్ట్ 2 సెకండ్స్, టైమ్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చెక్ చేయి, ఇందులో ఏం సేమ్ ఉంది సార్? సార్ పెద్ద దాంట్లోని ఏడబ్ల్యూఏ 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 కామన్ ఉంది సార్. నెక్స్ట్ గమనించవా, ఇదేమో ఆర్ అంటే 18, ఈ వై ఈ 25, ఈ కే కెల్విన్ 11, ఇదేమో ఐ ఇదేమో 9, ఇదేమో కెల్విన్. ఫస్ట్ విను, ఇది లాస్ట్ రావాలి సార్, లాస్ట్ రావాలి ఇవే కాబట్టి, అని లాస్ట్ 5 రావాలి. ఈ 2 పోయాయి, అవునా? నెక్స్ట్ మనకేమో 2 ఫస్ట్ రావాలి, అవునా? ఇది పోయింది. ఆప్షన్ నెంబర్ 2వేగా. నేను మొత్తం చేయలే, లాస్ట్ చెక్ చేసా, ఫస్ట్ చెక్ చేసా. అలా వెళ్ళడం వల్ల టైమ్స్ అంతేగాని ఏ ఏ ఏ 1 1 అలా వద్దు, టైం వేస్ట్ వద్దు. మనకి స్మార్ట్ కావాలి. వై వచ్చింది 25 అంటే పక్కన లాస్ట్ రావాలిగా, సింపుల్గా అది 5 వచ్చింది ఇక్కడ. తర్వాత ఐ 9 వచ్చిందమ్మా, తర్వాత అది ఫస్ట్ రావాలిగా మనకి. ఎంతమ్మా? 2 ఫస్ట్ రావాలి. ఇలా టైం సేవ్ వద్దు మనకి. నువ్వు చేయగలవు, నీ పేపర్స్ చేయగలవు, కానీ ఇన్ టైం చేయాలి కదా, ఇన్ టైంలోని. అదే ఆ మీనింగ్ మంది, అవునా కదా? ఓకేనా? నెక్స్ట్ చూడు, in a certain code language, pantry is coded as 274365. Study is coded as 9318. Then what will be the dates coded as? నానా సమ్ చూడు బాగానా, నేను క్లారిటీ ఇస్తున్నా, దీని ఆన్సర్ కావాలి. 50 సెకండ్స్, 50 సెకండ్స్. సింపుల్ సింపుల్ సింపుల్, అది 50 సెకండ్స్. సేమ్ లెటర్ ఇక్కడ కావాలన్నాడు అంతే. మా అందరూ లైక్ చేయడమ్మా, ఇంకా టార్గెట్ పూర్తవలేదు, చాలామంది ఉన్నారు. టార్గెట్ 200 లైక్స్ అమ్మా, 200 లైక్స్ మంది. నేను ఉన్నా లేకపోతే టార్గెట్ పూర్తి చేయాలి పక్కా మీరు, ఓకేనా? మన సపోర్ట్ రావాలి మీరు ఇప్పటికన్నా. సూపర్, వెరీ గుడ్ అమ్మా, చాలామంది బాగా చెప్తున్నారు. వెరీ గుడ్, సూపర్ సూపర్. లాస్ట్ 15 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. టైమ్ అప్, దగ్గరికి వస్తుంది టైమ్ అప్. 3 2 1 అయిపోయింది. ఫస్ట్ గమనించాలి, అంత అవసరం లేదు డేట్స్, ఓకేనా? ఫస్ట్ విను సార్, ఇందులోనే పోలేదు నీకోసం రాస్తా, నేను మళ్ళీ ఏడుస్తాను మీద నువ్వు. PANTRY ప్యాంట్రీ ఏంది మనకి? 274,365. నెక్స్ట్ STEADY ఎంత? ఎగిరిపోయిందా? ఎగరేసాడా? సరే, ఇలా ప్లాన్ చేద్దాం, ప్రాబ్లం ఉంది మనకి. ఇక్కడ ఎంత మనకి 4 వచ్చాయి కదా, డి. ఇక్కడేమో 1 2 3 4, ఓకేనా? ఇక్కడ దెబ్బేసే డేట్స్ అని. పోలీ ఏకెంత? ఏకెంతమ్మా? ఏకేమో 7ఏగా, అండ్ సెకండ్ 7 రావాలి. ఇంకో ఇదే ఆప్షన్, ఓకే? సింపుల్గా సార్ ఇక్కడ ఏముంది సార్, ఏముంది సార్, ఏముంది? ఏ నెంబర్ అంటే ఇక్కడ 7ఏగా, ఎస్ఆర్ నో. సింపుల్గా సార్ ఇక్కడ మనకి సెకండ్ ఏముంది మనకి? ఏముందిగా 7ఏగా, ఎస్ఆర్ నో అదే. నెక్స్ట్ మా టీ ఉంది, నెక్స్ట్ మన టీ 3 నుంచి ఎంత మనకి? 3ఏగా, ఎస్ఆర్ నో. ఇంకో ఇక్కడ 3 ఉందిగా మనకి, అవునా? 3 ఉందిగా, ఎస్ఆర్ నో. అలా ప్లాన్ అది ఎగిరిపోయింది, కానీ అలా కూడా మనం చేస్తామంటే మనం ఎంత సూపర్ చెప్పోసారి, అవునా కదా? అలా ప్లాన్ చేయి. మా ఓడు మన టైపర్ కాబట్టి అయిపోయింది, ఓకేనా? నేనేమన్నా అంటే పోలీ ఇది ఎగిరిపోయింది, పక్కన పెట్టే, డి పక్కన పెట్టే. ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి? ఏ వాల్యూ ఇక్కడ 7 ఉంది సార్. ఆప్షన్ సెకండ్ 7 కావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇదేగా ఆన్సర్. ఇంకో 7 ఉంది. రిమైండ్ చేసి మొత్తం ఇంకిపోతుందిగా మనకి, అవునా కదా? వెనక్కి కింద క్వశ్చన్ రాంగ్ కాదు, ముందు చెక్ చేయి ఎలా వచ్చిందని. ఏదో హింట్ తప్ప పెట్టినా ఒక హింట్ కావాలి పక్క మనకి, ఓకేనా? నెక్స్ట్ 5 colleagues Alok, Bhavana, Chetan, Divya and Ekta are seated at a circular table facing the in-center. Chetan who? అంటే who అనేది Chetan is sitting to the immediate left of Ekta, is also second to the right of Divya. Bhavana is not sitting next to Chetan. Who is sitting second to the right of Bhavana? నాకు ఈ సమ్ కావాలి, మీకు ఇస్తున్న టైం 50 సెకండ్స్ అమ్మా. 50 సెకండ్స్,
ఫాస్ట్గా అది ఉన్నారు. ఓకే వృత్తగా ఓకే ఏకత ఎడమవైపున కూర్చున్న దివ్యకి కుడివైపున 2 స్థానంలో ఉన్నాడు. ఓకే చేతన్ పక్కన భావన కూర్చోలేదు. ఈయన కూడా ఎగరేసాడు. లాస్ట్ 45 సెకండ్స్ 35 సెకండ్స్ లాస్ట్ 35 సెకండ్స్ అమ్మా. ఈ వీడియో నేను నైట్ అంటే క్లాస్ అయిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. కారణం ఏంటంటే అలా ఉంది నా బతుకు. గడిగా ప్లాన్ చేద్దాం మనం. ఓకేనా? ఆఫ్లైను ఆన్లైను తెల్లారులు. లాస్ట్ 10 సెకండ్స్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చలవని బాధ్యత సంస్థవి. మందరూ లైక్ చేయండి అమ్మా, లైక్ చేయాలి. లైక్ ముఖ్యం బిగులు. లాస్ట్ టైం అప్. ఫస్ట్ 5 కొలీగ్స్ అంట. వాళ్ళ ఫేసింగ్ అంతా కూడా ఇన్ సెంటర్ కాదు. 1 2 3 4 5 ఇన్ సెంటర్ కాబట్టి మనకేమొద్దంటే ఇక్కడ బావిను ఇదేమో రైట్ ఏమో ఇదేమో లెఫ్ట్ అవుద్ది. ఎస్ఆర్ను మైండ్లో పెట్టుకో. తర్వాత చేతన్ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏక్తా అంటమ్మా. ఏక్తాకేమో చేతన్ వెంటనే ఎడమనంటమ్మా. ఎడమ ఈజ్ ఆల్సో సెకండ్ టు ద రైట్ ఆఫ్ దివ్యకే ఒక పక్కన పెట్టి కొంచెం. భావన ఈజ్ నాట్ నెక్స్ట్ చేతన్ పక్కన భావన కూర్చోదంట. అవునా? పక్కన పెడదాన్ని. ఓకేనా? నెక్స్ట్ కొంచెం బావిను చిన్న డౌట్ ఇక్కడ. ఈజ్ ఆల్సో అంటే ఎవరమ్మా? ఈజ్ అంటే మనకి ఏక్తానేగా. ఏక్తా ఆల్సో రైట్ ఆఫ్ ద దివ్య అంట. దివ్యకి రైట్ అంటమ్మా. అంటే ఇదేగా రైట్. ఇక్కడ దివ్య ఉంటే ఏమవుతుందమ్మా? 1 2 ఏక్తా అవుతుందా మనకి. నెక్స్ట్ అమ్మా తర్వాత భావన ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద చేతనమ్మా. చేతన్ పక్కన భావన కూర్చోదంట. అబ్బా అవునా? కూర్చోదంట. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి? ఒకసారి ఆగు. ఈజ్ ఆల్సో సెకండ్ రైట్ ఆఫ్. ఒకసారి చూస్తున్నారు. ఏక్తా ఎడమవైపున కూర్చున్న దివ్యకి ఏక్తాకి ఎడమ కూర్చున్న. ఓకే ఇక్కడ చిన్న తేడా వచ్చింది. ఒకసారి దివ్యకంట ఎడమ కూర్చున్న ఏక్తాకి చిన్న వ్యక్తి దివ్యకి ఇది తెలుగు తప్పుందమ్మా. తెలుగు తప్పుంది. ఓకేనా? తర్వాత ఏమో అక్కడ రివర్స్ అయింది. చేతనంట దివ్యకంటమ్మా సెకండ్ రైట్ దివ్యకి. అవునా? అంటే 1 2 ఏక్తా కాలేదు. ఓకేనా? తర్వాత ఇంకో మాట చెప్పారు. ఏంటి మనకి? భావన ఇక్కడ కూర్చోదంట చేతన్ పక్కన. ఇక్కడికే భావన ఇదేగా. ఇంకెక్కడ ఎవరు మిగిలారు మనకి? అలోక్ మిగిలారు. ఓకేనా? అలోక్ మిగిలారు. సో మళ్ళీ చెప్తున్నా సార్. సార్ ఇది 1 2 3 4 5 ఇది సార్. ఇదేమో రైట్, ఇదేమో లెఫ్ట్. అయిపోయింది. చేతన్ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏక్తాకేమో లెఫ్ట్ చేతన్ ఉన్నాడమ్మా. తర్వాత వీడియో అంట భావనకేనా దివ్యకమ్మా రైట్ అంటమ్మా. ఇదే రైట్. దివ్యకేమో రైట్ అంటమ్మా. సెకండ్ రైట్. ఓకేనా? తర్వాత ఏమో భావన అంట ఈ పక్కన కూర్చొని చేతన్ పక్క కూర్చుందంటమ్మా. ఇక్కడికే భావన, మరి ఇక్కడ భావన. ఎస్ఆర్ను ఇక్కడ ఎవరమ్మా? అలోక్ మిగిలాడు. ఇంకా అలోక్ మిగిలాడు. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ భావన కంటమ్మా సెకండ్ రైట్ అంటమ్మా. సెకండ్ రైట్ ఎవరమ్మా? 1 2 ఎవరమ్మా? అలోక్ కదా. ఆప్షన్ నెంబర్ 2 అమ్మా. ఓకేనా? ఎస్ఆర్ను నెక్స్ట్ సూపర్ అమ్మా. చాలా బాగా చెప్పి చాలామంది. ఇది రాస్తారు. ఇదొక ఎనాలజీ, లెటర్ ఎనాలజీ అమ్మా. ట్రై చేయి. టైం ఇస్తున్నా. టైం ఏమో 35 సెకండ్స్ చాలమ్మా. చాలామంది ఇంకా లైక్ చేయలేదు. ఇంకా మనకి ఏంటంటే టైర్ పూర్తి అవ్వలేదు. ఏంది ఇది? మన ఇంతకు ఇప్పుడు ట్రైన్లో ఉన్న కింద చూస్తున్నా. ఎవరేం చేస్తాను కూడా నేను. డోంట్ బీ ఏదా ఫాస్ట్గా. ఇదొక ఎనాలజీ. నువ్వు ఎప్పుడు కూడా ఈ లెటర్ వస్తే ఆ ప్లేస్ వాల్యూ వేస్తే మాత్రం క్లారిటీ వస్తుంది మనకి. లాస్ట్ 7 సెకండ్స్ ఆర్ దే. టైం అప్. ఎప్పుడు ఫస్ట్ మన నెంబర్ వేయాలబ్బా. 1 26 and 3 ఎంత మీది? 22 and 21 and x and 24గా. ఇక్కడ ఫస్ట్ ఎంత మనకి ఇది సార్? -5 సార్. ఎందుకంటే 6 ఏమో 4 1 -5గా. అంటే దీనికి కూడా మనకి 19 కదమ్మా. -5 రావాలి అంటే 14 కదా. 14 ఎన్ఐ కదమ్మా. ఆప్షన్ నెంబర్ ఇదే. చేయడానికి ఉంది. తర్వాత చెక్ చేసారి 26 21 గ్యాప్ ఎంతమ్మా? -5 కదమ్మా. మళ్ళీ -5 పిఏగా. 21 ఇది 16 -5 కదా. ఇదేమో 16 ఇదే సారీ ఇదేమో 21
-5 ఎంతమ్మా 16గా అంటే పిఏ కదా ఎస్ఆర్నో. ఇలా మనం మొత్తం చేయకూడదు ఎప్పుడు కూడా, ఆంధ్రలో వెళ్ళిపోవాలి అంతే. ఓకేనా, మొత్తం చెక్ చేయడం టైం వేస్ట్, సెకండ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా ఇక్కడ మనకి. అవునా, సూపర్. మా అందరూ హార్ట్స్ ఇవ్వండి, నేను చూస్తున్న హార్ట్స్ కావాలి. ఐ వాంట్ యువర్ హార్ట్స్ ఫాస్ట్గా. నెక్స్ట్ ఇది చెక్ చేసారి, ఇందులోని ఏ 2 నెంబర్స్ని చేంజ్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది చెప్పాలి నాకు. టైం స్టార్ట్ నో, 50 seconds ఆర్ దేర్. ట్రై చేయడమ్మా, 50 seconds ఆర్ దేర్. ట్రై చేయాలి, 50 seconds ఆర్ దేర్. సింపుల్ సింపుల్. చీకట్లో బాణం వేద్దురానా, ట్రై చేయండి. లాస్ట్ 25 seconds. లాస్ట్ 20 seconds ఆర్ దేర్. ఫాస్ట్గా. టెన్ సెకండ్స్. 5 seconds. ఇంకా టార్గెట్ పూర్తి అవ్వలేదు, ఫాస్ట్గా బాయ్స్. ఇక్కడ బాగా ఫస్ట్ మారుద్దాం మనం, ఇక్కడ 5 మారుద్దాం ఫస్ట్. సార్ చూద్దాం, ఇది మారుద్దాం. ఎంత మనకి ఇది ఇక్కడేమో ఎంత ఫస్ట్ 28 వేద్దాం, 28 వేద్దాం. ఇక్కడేమో ఎంత వేద్దాం మనం, ఇక్కడ 5 వేద్దాం. బాగా ఇక్కడ ఫస్ట్ సింక్ అవుతుందా, ఎస్ చూద్దాం సరే. సో 25 - 5 అండ్ ప్లస్ 21 ఇంటూ 10/28 అమ్మా, అది సాటిస్ఫై అవ్వాలి. గమనించవా, ఇదేమో 3 జార్, ఇదేమో 4 జార్, ఇదేమో 4 2.5 జార్. అవునా, 3 ఎంత 2.5 7.5గా, అండ్ 25 - 5 ప్లస్ 7.5. సింక్ అవ్వట్లే, పాయింట్ రావట్లే అంటే ఫస్ట్ ఇది కాదు సార్. నెక్స్ట్ ఇక్కడ రా మళ్ళీ, నెక్స్ట్ ఇది కాదు, నెక్స్ట్ అమ్మ 5 ప్లేస్లో ఏమో 21 వేస్తున్నా. ఓకేనా, ఇక్కడేమో 5 వేస్తున్నా. అసలు సింక్ అవ్వదు, ఎందుకంటే పర్ఫెక్ట్ క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, అసలు సెకండే కాదు. నెక్స్ట్ అమ్మా 10 వేద్దాం, ఇక్కడ 10 43 అంట. ఎలా మారుద్దాం సార్ మనం, ఎంత 25 - 28 ప్లస్ 21 ఇంటూ 43/5. ఇది అసలు అవ్వదమ్మా, ఎందుకంటే ఇది మన పాయింట్ వస్తుందిగా మనకి, ఇది అవ్వదమ్మా. నెక్స్ట్ ఏదో తేడాగా ఉంది సమ్, ఇది 25 మైనస్ మారుస్తున్నాను 21 ప్లస్ 28 ఇంటూ 10/5 అమ్మ, ఇదేమో 2 అవుతుంది. అవునా, ఎంత మనకి ఇది 56 ప్లస్ ఇది వేస్తే మనకి 4గా 60 వస్తుంది. ఓకేనా, అంటే నన్ ఆఫ్ దిస్ అమ్మ, ఇది తప్పై ఉంటుంది ఏదోటి ఆన్సర్, నన్ ఆఫ్ దిస్. అది చాలు నాకు, నన్ ఆఫ్ దిస్. కింద చాలామంది ఏబి పెట్టి పారదొబ్బారు. ఎలా పెట్టావు నువ్వు, చీకట్లో బాణం వేసావా? చాలామంది కింద చీకట్లో బాణం వేస్తారు, నాకు అర్థమైంది. ఇందులో చాలామంది చేయకుండా చీకట్లో బాణం వేస్తున్నారు. మనకి ఏ సమ్ చేస్తున్నాం కాదు, ఏ సమ్ చేయకూడదో క్లారిటీ కావాలి, అది అర్థం చేసుకో నువ్వు. ఓకేనా, ఎస్ సార్, అలా ఉండకూడదు మనం. సారీ, దీని ఆన్సర్ కావాలి, ఫాస్ట్ చెప్పండి అమ్మా. చాలామందికి లైక్ చేయలేదమ్మా, 30 seconds అదే. చాలామంది లైక్ చేయలేదు, ఫాస్ట్ లైక్ చేయాలి మీ అందరూ. మనకి లైక్ ఈజ్ మోస్ట్. 30 seconds చాలు, దీనికి పెద్ద మ్యాటర్ కదా. 30 seconds ఓన్లీ, 30 seconds. ఏదో ఒక లాజిక్ ఉంటుందబ్బా చెక్ చేయడానికి అక్కడ మీకు. ఎస్ సూపర్, వెరీ గుడ్ అమ్మా, సూపర్. చాలామంది బాగా చెప్తున్నాం ఫాస్ట్గా, సూపర్. చిన్న క్లారిటీ ఫస్ట్ సార్. ఈ 1 2 3 4 5 6 నెక్స్ట్ 5 నెక్స్ట్ ఏమో మనకి ఎంతమ్మా, నెక్స్ట్ 6 ఇది 4 1 2 3 4 5 6 7 నెక్స్ట్ ఏమో 6 నెక్స్ట్ 5 నెక్స్ట్ ఎంతమ్మా 4 నెక్స్ట్ ఇది రావాలి. నెక్స్ట్ గమనించావా, డార్క్ నెక్స్ట్ మామూలుగా రావాలి. ఓకేనా, అంటే ఇది కాదు ఇది కాదు, రెండు ఛాన్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎంతది మనకి -5 ఎంతమంది మనకి -5 ఎంత మనకి ఇది -6. ఓకేనా, ఇదమ్మా -7 ఇదమ్మా -8 అంటే మనకి ఇదేగా ఆప్షన్ నెంబర్ 1. అంటే ఇది చెక్ చేయొచ్చు, అది చెక్ చేసుకోవచ్చు, నీ ఇష్టం అది. ఓకేనా, ఆప్షన్ నెంబర్ వెరీ గుడ్ అమ్మా, సూపర్ సూపర్. అంత బాగుంది కానీ ఇంకా మనకి లైక్స్ పూర్తవలేదమ్మా, బొమ్మ దరిద్రంగా ఉంది. ఓకే, నెక్స్ట్ సింపుల్ సమ్ ఇది నెంబర్ సిరీస్ చెక్ చేయ ఫాస్ట్గా.
625, 600, 575, 550, 525. Yes, సూపర్. నోట్ లెక్క చెప్పి ఆడదబ్బో రావుగా చెప్పేసావు అని ఎంత సింపుల్ సమ్మది, అవునా కదా? 25 సెకండ్స్ చాలు దీనికి, టైం వేస్ట్ మనకి ఇక్కడ. కింద కామెంట్ చేయ ఫాస్ట్గా. కామెంట్ చేయడం వల్ల నీకు టైం సేవ్ అవుతుంది. ఎందుకు చెప్పనా, నువ్వు టైప్ చేస్తావు, సమ్ చేస్తావు, కామెంట్ చేస్తావు, చూస్తావు, ఇవన్నీ ఎగ్జామ్స్ కవర్ అవుతాయి, ఎగ్జామ్లో కవర్ అవుతాయి నేను నీకు, ఓకేనా? నెక్స్ట్ చాలు ఇది గమనించావా? ఈ గ్యాప్ ఎంత మనకి 25 సార్, గ్యాప్ 25, గ్యాప్ 25, గ్యాప్ 25. మరి గ్యాప్ 25 వస్తే మనకి ఎంత ఆన్సర్ 500 కాదా? ఎంత 500. ఈసారి మన స్టూడెంట్ స్కోరింగ్ 60+ రావాలి, పక్కా 65+ రావాలి, తక్కువ రాకూడదు, ఓకేనా? ప్లాన్ చేయి. మా సెక్షన్ యొక్క అరేంజ్మెంట్ ఇది. 5 persons A, B, C, D, E are sitting around a circular table facing towards the center. Okay na? Only one person sit between the C and D. B is sitting second to the left of D. A is to the immediate left right of B. Sum చేసి సింపుల్ గా 50 సెకండ్స్ ఇస్తాను. 50 సెకండ్స్ కావాలి, 50 సెకండ్స్ ఓన్లీ. బాగా చెక్ చేయి. ఫేసింగ్ ఇన్సిడెంట్ రాడి చేసి ఇందాక మనకి మీ లక్ తక్కువ ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఇంకా చాలామంది లైక్ చేయట్లేదు, చూస్తున్నారు అంతే. లైక్ చేయండి చాలామంది, కింద పక్క లైక్ చేయాలి. నువ్వు లైక్ చేయడం వల్లే ఇంత తక్కువ టైంలో మనం బాగా రీచ్ అయ్యాం. ఇన్ సబ్మిట్ నీకు ఇస్తున్నా, నువ్వు గమనించలేదో 2 స్టేట్లో కానీ ఎవరు కూడా ఇన్ని పేపర్లు చెప్పట్లేదు, నేనే చెప్తాను ఈ పేపర్లో. అది అర్థమెటిక్ రీజనింగ్ అన్నీ కూడా నేను అందరూ ఆ మధ్యలో ఆఫ్ చేస్తారు, నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ సాగాని. లాస్ట్ 25 సెకండ్స్. సూపర్ వెరీ గుడ్ అమ్మా, చాలామంది చెప్తున్నారు బాగా. ఓకే సూపర్. హార్ట్స్ ఇవ్వడం, ఫాస్ట్గా హార్ట్స్ ఇవ్వండి. జస్ట్ ఇమాజిన్ చేసుకుని పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీ అది. లాస్ట్ 10 సెకండ్స్. నాకు రకరకాలుగా అనిపిస్తుంది తెలుసు ఈ మధ్య. క్లాస్ చెప్పి మళ్ళీ ఆన్లైన్ చెప్పి మళ్ళీ నైట్ రికార్డ్ చేసుకొని అవదని చెప్పి అది సింపుల్ ఆపేయచ్చు. నిన్న ఆపేసాను, మొన్న ఆపేసాను, అందుకే నేను ఆపట్లే ఇంకా. దానా 5 ఫ్రెండ్స్ అంట. 1, 2, 3, 4, 5 ఫేసింగ్ ఇన్ సెంటర్. ఓకేనా? 1 పర్సన్ సిట్ బిట్వీన్ సి అండ్ డి. సి మరియు డి మధ్య 1 అంటే ఒక పాసిబిలిటీ కూడా ఉంది ఇక్కడ. నాకు ఇంకో పాసిబిలిటీ ఉంది. 1, 2, 3, 4, 5 ఇక్కడ డి, ఇక్కడ సి వేసుకోవచ్చుగా నేను, అవునా కదా? ఒక పాసిబిలిటీ నాకు ఉందిగా. నెక్స్ట్ అమ్మా, బి ఈజ్ సిటింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. లెఫ్ట్ అంటమ్మా అంటే ఏంటి గమనించావా? ఇది తప్పే, ఎందుకంటే ఇది లెఫ్ట్ కదా, ఇది తప్పే, ఇక్కడ ఛాన్స్ ఉంది, ఓకేనా? లెఫ్ట్ అండ్ ఇది అవుతుందిగా మనకి. 1, 2 ఎవరమ్మా? బి అంట, వీడి బి అంటమ్మా. నెక్స్ట్ అమ్మా, ఏ ఈజ్ సిటింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. బీకి రైట్ అమ్మా, రైట్ ఇదే కదా మనకి, రైట్ ఇదేగా, అవునా? ఇది అవుద్దమ్మా, ఏ అవుద్ది, రైట్ కాబట్టి. హూ ఈజ్ సిటింగ్, ఓకే క్వశ్చన్ ఏందో సరే. సికి తక్షణ కుడే ఎవరు ఉన్నారమ్మా? మన లక్ ఏందని క్వశ్చన్ బాగా ఇచ్చాడు. హూ ఈజ్ సిటింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి అంటమ్మా. సికి రైట్ బిఏ కదమ్మా, ఆప్షన్ నెంబర్ బి. క్వశ్చన్ పూర్తిగా లేదు కానీ ఆన్సర్ ఇక్కడ ఉంది. ఎలా అనుకున్నావు నువ్వు? ఆ క్వశ్చన్ అనుకున్నావు సి కంట వెంటనే రైట్ కావాలంటమ్మా, రైట్ కావాలంట. బిఏ కదా, బిఏగా, ఆప్షన్ నెంబర్ బి అమ్మా. ఎస్ఆర్ నో? క్వశ్చన్ పూర్తిగా లేకపోయినా ఆన్సర్ ఉంది, మేబీ అలాగే ఉంది. ఎందుకంటే తెలుగు తప్పు రావచ్చు, ఇంగ్లీష్ తప్పు రావు మా దగ్గర, సేమ్ దింపేస్తారు మా వాళ్ళు. మళ్ళీ చెప్పరా సారీ, మళ్ళీ ఎత్తు బావిను కింద నాకు వినిపిస్తుంది ఆవిడ. సార్ మళ్ళీ చెప్పండి సార్ అని. 1, 2, 3, 4, 5 ఇదేమో రైట్ నానా, ఇదేమో లెఫ్ట్. ఇది ఉన్నారంటమ్మా డి అండ్ సి, వాళ్ళ మధ్య ఒకటే ఉన్నారంటమ్మా. ఓకే సరిపోయింది ఇక్కడ. తర్వాత బి సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. ఇది లెఫ్ట్ కదా అంటే 1, 2 ఎవడమ్మా? బిఏగా, బి అంట. తర్వాత ఏ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ బి అంటమ్మా. బి కంట వెంటనే రైట్ ఎవరమ్మా? ఏ అంటమ్మా. ఎస్ఆర్ నో? ఇది క్వశ్చన్ ఫార్మేషన్. మిగిలిన ఊహించుకుంటావా? ఊహించుకో. ఇంకెవడు మిగిలిన ఇక్కడ మనకి? ఎవరు మిగిలిన ఇక్కడ మనకి? ఏబిసిడి ఈ ఎవరమ్మా? ఈఏగా మిగిలాడు, ఈ మిగిలాడు. ఇక్కడ మైండ్లో పెట్టుకోసారి. సి కంట రైట్ కావాలంటమ్మా, ఇదిగా రైట్ ఎవడమ్మా? బిఏగా, ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ ఇదిరా. ఆర్ ఇంటూ ఎస్ మీన్స్ ఆర్ ఈస్ ద మదర్ ఆఫ్ ఎస్, ఆర్ ప్లస్ ఎస్ మీన్స్ ఆర్ ఈస్ ద సన్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఈ సమ్ వచ్చింది, నాకు దీని ఆన్సర్ కావాలి. 40 సెకండ్స్ ఆర్ దేర్. 40 సెకండ్స్. ఒకసారి ఆగువా, ఈ సమ్ పక్కన పెట్టేద్దాం. ఈ సమ్ పక్కన పెట్టే. సారీ టు సే ఇక్కడ సింబల్ ఇవ్వడం మానేసాడు, ఇక్కడ సింబల్ ఇవ్వడం మానేశాడు. నెక్స్ట్
మా ఎనాలజీ అమ్మా, ఎనాలజీ ఈ సమ్ చేయమ్మా, ఎనాలజీ కావాలి. 30 seconds ఆర్ దేర్. ఎనాలజీ మా అందరూ లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కావాలమ్మా, ఈవినింగ్ లైవ్ ఉంది మానద్దు. చివరికి సంక్రాంతి కూడా నేను లైవ్ పెడతా, ఫిక్స్ అయిపో. మన పండగలు లేవు, జాబ్ వస్తే పండగ, మనకి పండుగ. ఎనాలజీ 30 seconds చాలు మనకి. ఏ సూపర్ అమ్మ, సూపర్, చాలామంది బాగా చెప్తున్నారమ్మా, సూపర్, వెరీ గుడ్, సూపర్ అమ్మా. ఓకే దెన్ మనం ఎప్పుడు కూడా వీటికి ప్లేస్ వాల్యూ వేస్తే క్లారిటీ వస్తుంది. అబ్బా ఎంత సార్? సార్ ఇది 11 సార్, ఇదేమో 24 సార్, ఇదేమో 12 సార్, ఈ 26 సార్. ఎంతమ్మా? +1 +1 రావాలి. ఈ C3 +1 కాదు, 20 ఇది +1 కాదు, ఇది 16 సార్, ఈ Q సార్ 17 +1 కాదా? నెక్స్ట్ అమ్మా ఎంత ఇది మనకి? సారీ 24 +2 అమ్మా. అండ్ ఇది 19, ఇది 21 +2 ఆప్షన్ నెంబర్ 4 అమ్మా. అంటే ఎనాలజీలో మనకి +1 +2 అవుతుంది. ఎస్ఆర్ను ఇది ఓలా కనిపిస్తుంది కానీ క్యూ నాన్న చిన్న ముక్క దొబ్బింది, క్యూ. ఓకేనా? నెక్స్ట్ ఇది చెక్ చేసారి సిరీస్ అమ్మా, ఇదో సిరీస్. ఫాస్ట్ చెప్పు ఆన్సర్ నాకు. సిరీస్ టైం ఇస్తున్నానమ్మా, 40 seconds ఇస్తున్నాను, 40 seconds. సింపుల్ ఇది. ఈ సమ్స్కి ఎప్పుడు కూడా నువ్వు ప్లేస్ వాల్యూ వేస్తే క్లారిటీ వస్తుంది బాగా. ప్లేస్ వాల్యూ కావాలి నీకు, ప్లేస్ వాల్యూ. దీని పక్కన పెట్టి ముక్క ట్రై చేయి. ఎస్ సూపర్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. చాలా బాగా చెప్తున్నారు, చాలా ఫాస్ట్ చెప్తున్నారు అమ్మా, వెరీ గుడ్, సూపర్. ఫాస్ట్గా 30 seconds చాలు దీనికి. ఎంత టైం అయింది అక్కడ రికార్డింగ్లో? 31. ఓకే దాన్ని కొంచెం బాగా విను సార్. ఇది 25 and 20, 1, 18, 2, 17 and 3, 16 and D 4 and 15. చెక్ చేసి ఇక్కడ గమనించాలి. ఇక్కడ నువ్వు +2 +1 +1 +1 ఈ ముందు మనకి ఏమన్నా జెడ్ రావాలిగా, 20 వస్తే మనకి ఎస్ఆర్ను అంటే 2 పోయాయి. ఇక్కడ గమనించి నెక్స్ట్ -1 -1 -1 మా తగ్గించమ్మా 7 రావాలిగా. సారీ ఎంతమ్మా? 17 ఎస్ఆర్ను ఒకసారి ఆగు. 6 17 16 సారీ ఇక్కడ 19 రావాలిగా, ఎక్కువ కదా. అవునా? ఎంతమ్మా? ఎస్ రావాలిగా. ఆప్షన్ నెంబర్ 4 అమ్మా, ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? నెక్స్ట్ ఇది బాగా చెక్ చేయ. ఎంబల్ డయాగ్రామ్ ఇది బాగా ఉంది, చెక్ చేయమ్మా. ఎంబల్ డయాగ్రామ్ దాగుని చిత్రం ఏంది? 45 seconds ఇస్తాను, 45 seconds ఇస్తాను. 45. నేను లాస్ట్ అడుగుతా మీ స్కోరింగ్ ఎంతని. నువ్వు గమనించావా? మనం ఫస్ట్లో చెప్పినప్పుడు 120 పడేది, 130 పడేది, తర్వాత 110 పడింది. ఈ మధ్య మనం లైవ్ చెప్తుంటే 1 hour లోపు ముందు అయిపోతుంది. తెలుగు నువ్వు ఫాస్ట్ అయ్యావు, నీ వల్ల నేను కూడా ఫాస్ట్ చేస్తున్నాను బోర్డు మీద. మనం డే బై డే టైం తగ్గిస్తున్నాను, గమనించలేదు నువ్వు. నేను ఫాస్ట్ చెప్పుకుంటున్నాను, నెమ్మది నా యాంగిల్లో మార్చేస్తున్నాను నేను. 50 seconds అమ్మా. ఎస్ సూపర్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. బాగా చెక్ చేయాలి, ఇది మనకి బాగా చెక్ చేయాలి. వెరీ గుడ్ అమ్మా, సూపర్. 45 seconds చాలు దీనికి. నన్ను గమనించావా? ఇది ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, దొంగ మొక్క ఉంది. ఓకేనా? దొంగ ఉంది లోపల. ఆప్షన్ నెంబర్ 3. చాలా బాగా చెప్పారు నాన్న. ఇంకా మన టార్గెట్ పూర్తవ్వలే. చాలామంది లైక్స్ ఇవ్వట్లే, హార్ట్స్ ఇవ్వట్లే. నువ్వు నమ్మో రోజుకి నా దగ్గర 300 పెరుగుతున్నారు ఈజీగా. అది నీ వల్ల మాత్రమే, నీ లైక్స్ వల్లే. లైక్స్ ఎక్కువ కొట్టడం వల్ల అంటదండి యూట్యూబ్ అనేది వీళ్ళు బాగా రీచ్ వెళ్తున్నారు కూడా. కాబట్టి లైక్స్ చేసే మా డాడీ పూర్తి చేసాను ఫాస్ట్గా. నాన్న ఇదొక తెలుసుగా మీకు సిలోజిజం అమ్మా. ఓకేనా? ట్రై చేయండి ఇది ఒకసారి. మీరు టైం ఇస్తున్నా, ట్రై చేయండి. టైం స్టార్ట్ నో. 50 seconds ఇస్తానమ్మా. 50 seconds ఇస్తున్నా, ట్రై చేయి. ఏం లేదు, ట్రై చేయి. 1, 2, 3, 4. సింపుల్. మనం బెనిఫిట్ ఏంటంటే సమ్ నాట్ అవ్వలేదు, నో ఇవ్వలేదు, అన్ని సమ్లో ఇచ్చాడు. లాస్ట్ 30 seconds రైట్ ఆర్ రాంగ్ నువ్వు ట్రై చేసి సరిపోదు, నాకు ట్రై చేయి అంతే.
ఫాస్ట్గా. లాస్ట్ 5 seconds. సూపర్ వెరీ గుడ్, చాలామంది బాగా చెప్తున్నారమ్మా, సూపర్. టైమ్ అప్. ఫస్ట్ సమ్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్ అమ్మా. సమ్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్, ఓకేనా. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ టేబుల్స్. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ టేబుల్స్. సమ్ ఫోన్స్ ఆర్ డెస్క్టాప్స్. సమ్ ఫోన్స్ ఆర్ డెస్క్టాప్స్ అమ్మా. ఇదే డయాగ్రామ్. మనకెప్పుడు స్టేట్మెంట్ డిపెండ్స్ అపాన్ డయాగ్రామ్ మాత్రమే. ఇప్పుడు గో టు కంక్లూజన్. సమ్ అంటే మనం టచ్ అయ్యగా, ఫోను డెస్క్టాప్ టచ్ అయిందా? టచ్ అయింది కదా, అంటే సార్ ఫస్ట్ రైటే, ఓకేనా. ఆల్ అంటే మనకి ఏంటమ్మా, టోటల్ ఇన్సైడ్, అంటే ఆల్ టేబుల్స్ కదా. టేబుల్ మొత్తం ఫోన్లో ఉందా? లేదు కదా, అంటే రాంగ్. మన ఆన్సర్ ఓన్లీ 1 ఫాలోస్, అంటే ఆప్షన్ నెంబర్ 4ఏగా. ఆప్షన్ నెంబర్ 4. మన లక్ ఏంటంటే నో ఏం లేదు, ఇస్తే ఇబ్బంది పడతా, పక్క నమ్మకం ఉంది నాకు, ఓకేనా. నెక్స్ట్ సమ్ ఇది చెక్ చేస్తారు మనకి నానా. స్లాట్ ఈస్ కోడ్ ఎస్ PHLP. వాడు కోడ్ ఫర్ ద యోగా. సింపుల్ సమ్ ఇది. 40 seconds చాలు. 40 ఎక్కువ, 40 చాలా ఎక్కువ. ఫాస్ట్గా కింద కామెంట్ చేయాలి ఫాస్ట్గా, అండ్ అసలు లైక్ చేయాలి. లైక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బిగులు లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. టార్గెట్ 200. టార్గెట్ 200. లాస్ట్ 10 seconds చాలులే. 35 చాలు, కుప్పలు దీనికి. 35 అంటే 31, 32, 33, 34 చాలా. ఇక్కడ మనకి ఎప్పుడు వీటికి ప్లేస్ వాల్యూ వేస్తే మాత్రమే క్లారిటీ వస్తుందమ్మా. ప్లేస్ వాల్యూ వేస్తే మాత్రమే, ఓకేనా. PHLP. ఇదేమో 19 సార్, ఇది రన్ అవుతుంది, ఓకే. L ఏమో 12, 15, 20. ఇది 16, 8, 12 and 16. ఫస్ట్ అంతా మనకి -3, ఇది -4, ఇది -3, ఇది -4. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి -3, -4, -3, -4. మరి యోగా కదమ్మా, యోగా ఎంత? 25 and 15, 7, 1. ఎంత ఫస్ట్ మనకి -3 అంటే మనకి ఎంతమ్మా? 22వేగా, అంటే V రావాలి ఫస్ట్. V పెద్ద దగ్గర ఉంది. నెక్స్ట్ -4 ఎంతమ్మా? 11. కెల్విన్ K రావాలి. VK పెద్ద అని పెట్టి నా సన్ను. నెక్స్ట్ అమ్మా -3, 4 అమ్మా D రావాలి. VKD ఇది పోయింది, 2 ఛాన్స్ ఉంది, ఓకేనా. మళ్ళీ -4 కదమ్మా. ఏ -4 మనకి ఎంతమ్మా? Wగా, అవునా? SR నో చెప్పాలి. ఇదేమో 23, ఇదేమో 22, అవునా? W ఆప్షన్ నెంబర్ 2 అమ్మా. ఎందుకని ఏ మరి 26, 27, 23, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ సమ్. నేను లాస్ట్ అడుగుతాను, నాకు ఎన్నో చేయండి, క్లారిటీ కావాలి నాకు. మా లాస్ట్ సమ్, ఇన్ ద లాస్ట్ సమ్ నాకు లాస్ట్ మెన్షన్ చేయాలి నువ్వు. నాన్ వర్బల్ నాకు కింద మెన్షన్ చేయాలి నువ్వు. ఆ నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? సమ్ యాంగిల్ చెక్ చేయి. సమ్ యాంగిల్ తిరుగుతుంది మనకి. నిజంగా చెప్తానా, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అబ్బా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మార్నింగ్ ఈవినింగ్ టు బి ఫ్రెండ్ నాకే బాగా అనిపిస్తుంది, ముచ్చట అనిపిస్తుంది. గట్టిగా ప్లాన్ చేద్దాం. ఓకే చాలు దీనికి. నాన్న గమనించావా, ఇది క్లాక్ తిరుగుతుంది. ఫస్ట్ ఇలాగా, నెక్స్ట్ ఎలాగంటే 45గా, నెక్స్ట్ 45, నెక్స్ట్ ఇక్కడ రావాలి కదమ్మా, అవునా. ఇక్కడ 2 ఉన్నాయి, గమనించి 2 ఉన్నాయి ఇక్కడ. కానీ ఇదేమో ఈ రివర్స్లో ఉంది, అది తప్పు కదా మనకి. ఇది బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మిడిల్ వచ్చింది. మిడిల్ ఇప్పుడు రాక చూడు, గమనించావా, అది మిడిల్లో రావాలి. ఈ పాయింట్ వచ్చింది, ఇది రాంగేగా. ఇది ఫస్ట్ రాంగ్, ఆప్షన్ నెంబర్ 2. ఎందుకంటే అన్నీ సేమ్ ఇచ్చారు కానీ అది మార్చాడు మళ్ళీ, ఓకే. చూసుకోవాలి మనం ఫస్ట్. నాన్న కింద కామెంట్ చేయనో చేయో ఇప్పుడు మెన్షన్ చేయండమ్మా. 20కి ఎన్ని వచ్చాయి కింద కామెంట్ చేయనమ్మా. 20కి ఎన్ని వచ్చి కింద కామెంట్ చేయి. చూస్తున్నా, నేను కింద చూస్తా. సెషన్ పూర్తి అయిపోతుంది కానీ ఇంకా చాలామంది లైక్ చేయలేదమ్మా. లైక్ చేయాలి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయాలి పక్క. మన టైడ్ ఇంకా పూర్తి అవ్వలేదు, పక్క టైడ్ పూర్తి అవ్వాలి మనకి, ఓకేనా. సుబ్బో నన్న మన మోటో ఏంటంటే ఈ జీడీ ఎగ్జామ్లోని 80కి మన క్వాంటమ్ రీజన్ మినిమం 60+ రావాలి. మ్యాక్సిమం 70+ వచ్చేయాలి అంతే. కట్ ఆఫ్లో ఎక్కువ మార్క్స్ మనమే వచ్చేవాలి, ఓకేనా. సచ్ యాస్ కాన్సెప్ట్స్ అసలు మిస్ అవ్వద్దు మీరు, ఓకేనా. నన్ను ఇంకా చాలామందికి లైక్ చేయలేదు, లైక్ చేయండి. మన టార్గెట్ పూర్తి చేయాలి మీరు ఫస్ట్, ఓకేనా. జస్ట్ 1 లైక్స్ ఆర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ సత్య.
మళ్ళీ ఈవినింగ్ లైవ్ కామన్ ఈవినింగ్ లైవ్ వచ్చేస్తాను ఆటోమేటిక్గా నేను. మళ్ళీ రేపు మార్నింగ్ కామన్. ఈ సండే కూడా లైవ్ పెడతా మీకోసం, ఎందుకంటే మొన్న మనం మిస్ అయినందుకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వినపడలే సైనింగ్ ఆఫ్? వినపట్లే అసలు నాకు. సైనింగ్ ఆఫ్ చెప్పాలి. సైనింగ్ ఆఫ్ వినపట్లే. సైనింగ్ ఆఫ్ సత్య. బాయ్ అమ్మా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.